హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ నో మ్యాథ్స్ టు ఎస్ మ్యాథ్స్. రియల్ నెంబర్ సిరీస్లో ఇది నేను చేస్తున్న థర్డ్ వీడియో. మీకు పార్ట్ 2 పార్ట్ 1 వీడియోస్ కావాలి అంటే నేను దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. లాస్ట్ వీడియోలో మనం రియల్ నెంబర్స్లో ఇరేషనల్ నెంబర్స్ లైక్ 2√2, 5, 7 ఇలాంటివి అవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలంటే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి. ఎల్సిఎం మీన్స్ ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్ అంటే మీనింగ్ ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ మల్టిప్లికేషన్ టేబుల్లో ఎవరైతే నెంబర్స్ వస్తారో వాటిల్ని ఆ నెంబర్కి మల్టిపుల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ సమ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏం రాయమని అర్థం, మల్టిపుల్స్ ఆఫ్ 12 రాసాను. మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే 12 టేబుల్లో ఏ నెంబర్స్ వస్తాయి, 12, 24, 36, 48 ఇట్లా కంటిన్యూగా రాశాను. అలాగే 18 మల్టిప్లికేషన్ టేబుల్లో వచ్చేవి 18, 36, 54, 72 ఇట్లా వస్తాయి. వీటన్నిటిలోనే ఉండే కామన్ మల్టిపుల్స్ ఏంటి, కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి, 36, 72 ఇలా రాసుకుంటూ పోతే ఇంకా చాలా కూడా వస్తాయి. వాటన్నిటిలోనూ ఉండే లీస్ట్ కామన్ మల్టిపుల్ రాయాలి. వీళ్ళందరిలోనూ ఉండే లీస్ట్ అంటే ఎవరు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు. ఫస్ట్ కామన్గా వచ్చిన నెంబర్ ఏది మనకి, 36. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎల్సిఎం. సిమిలర్లీ హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇది ఏ టేబుల్స్లో వస్తుందో రాయడం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అన్నాను అనుకోండి, లాస్ట్ ఫ్యాక్టర్ 12 అవుతుంది. ఎందుకంటే 12 టేబుల్లోనే వస్తుంది, 13 టేబుల్లో రాదు కదా. అంటే అదే నెంబరే దానికి హయ్యెస్ట్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. సో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అండ్ 18 అంటే మీనింగ్ ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్తున్నాను, అవి ఏ టేబుల్స్లో వస్తాయో రాయడం. సో టేబుల్స్ ఎప్పుడు కూడా, ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ఆ టేబుల్ కంటే కూడా తక్కువ నెంబర్స్ అయి ఉంటాయి, స్మాల్ నెంబర్స్ అయి ఉంటాయి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమేమి ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 6, 12 అంతే కదా. 12 కంటే పెద్ద టేబుల్లో 12 రాదు. అలాగే 18 తీసుకుంటే 1, 2, 3, 6, 9, 18 వీటన్నిటిలోనూ కామన్ ఫ్యాక్టర్ ఎవరు ఉన్నారు, 2 వచ్చింది, 3 వచ్చింది, 6 వచ్చింది. వాటన్నిటిలోనూ హయ్యెస్ట్ ఎవరు వచ్చారు, 6 వచ్చింది. సో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 6. సో మీకు ఈ రెండింటి నుంచి ఎల్సిఎం గురించి, ఎఫ్సిఎఫ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు అర్థం చేసుకోగలగాలి. ఏంటి అంటే లీస్ట్ ఎల్సిఎం ఎప్పుడు కూడా ఇచ్చిన నెంబర్స్ కంటే బిగ్గర్ నెంబర్ అయి ఉంటుంది. ఇప్పుడు 12కి 18కి ఎవరు వచ్చారు, 36. అంటే 12, 18 కంటే బిగ్ నెంబర్ వచ్చింది. సో ఎల్సిఎం ఎప్పుడు కూడా ఇచ్చిన నెంబర్స్ కంటే బిగ్ నెంబర్ వస్తుంది. అలాగే లేదు అంటే ఆర్ బిగ్గెస్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్ కూడా వస్తుంది. అది ఎప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా మిమ్మల్ని ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2, 4, 8 అన్నారు అనుకోండి. ఇఫ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉందో ఇచ్చిన నెంబర్స్లో అది మిగతా 2 నెంబర్స్ టేబుల్స్లో కనుక వస్తూ ఉంటే ఆ బిగ్గెస్ట్ నెంబరే దాని ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు చూడండి, 2 4s are 8, 4 2s are 8. ఈ 2 టేబుల్స్లోనూ 8 నెంబర్ వస్తుంది. సో 8 is the multiple of 2 and 4 also. Then 8 will be your LCM. సో ఈ 2 పాయింట్స్ ఎల్సిఎం గురించి. హెచ్సిఎఫ్ తీసుకుంటే కనుక హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ నెంబర్, అది ఎన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎన్నైనా ఉండండి నెంబర్స్, ఆ నెంబర్స్ అన్నిటికీ కూడా హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ లెస్ దాన్ గివెన్ నెంబర్స్ వస్తుంది. ఇచ్చిన నెంబర్స్ కంటే చిన్నది వస్తుంది, లేదు 1 వస్తుంది. ఎందుకు, ఇప్పుడు చూడండి 12కి 18కి మనకి హెచ్సిఎఫ్ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఒకవేళ ఈ 2 నెంబర్స్కి కామన్గా 1 ఒకటే ఉందనుకోండి, ఎందుకంటే ప్రతి నెంబరు 1 టేబుల్ వస్తుంది. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ కదా, 1 టేబుల్లో ప్రతి నెంబరు వస్తుంది. కాబట్టి 1 ఎప్పుడు కామన్గా ఉంటుంది. అందుకని ఏం చెప్పగలుగుతాం హెచ్సిఎఫ్ గురించి, హెచ్సిఎఫ్ ఎయిదర్ 1 అయినా అవుతుంది, లేదు ఇచ్చిన నెంబర్స్ కంటే చిన్నదైనా వస్తుంది. దట్ ఈస్ అబౌట్ హెచ్సిఎఫ్. సో నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా గివెన్ నెంబర్స్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఉన్న 12 అండ్ 18కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే 12 ఏ టేబుల్స్లో వస్తుందో చూసుకుంటే 2 6s are 2 3s are. ఎందుకు 2 అని తీసుకున్నాను, 4 కూడా తీసుకోవచ్చు కదా. 4ని ఎందుకు తీసుకోకూడదు అంటే 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ మీరు ఇక్కడున్న నెంబర్
ఏ టేబుల్స్లో వస్తుంది తీసుకోవాలి అంటే ఆ టేబుల్స్ కంపల్సరీ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే అవి ఆ టేబుల్లోనూ 1 టేబుల్లోనే రావాలి, వేరే టేబుల్స్లో రాకూడదు. సో 2 6 ఆర్ 2 3 ఆర్. అలాగే 18 తీసుకుంటే 2 9 ఆర్ 3 3 ఆర్. సో 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3. సిమిలర్లీ మనకి 18కి ఏమొస్తుంది, 2 ఇంటూ 3 స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో 12ని ఏమని రాస్తాను, 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1, 18ని 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ అని రాశాను. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో వచ్చిన డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రాసుకోవాలి. ఇందులో డిఫరెంట్ ఎవరున్నారు, 2 and 3 అవే ఉన్నాయి. సో 2 ఇంటూ 3 వాటికి ఉన్న హైయెస్ట్ పవర్ వేసుకోవాలి. ఇక్కడ 1, ఇక్కడ 2, సో 2 ఈజ్ ద హైయెస్ట్. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 2, సో 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్ ఫర్ 3. సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 36. అలాగే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అదే మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 2 ఇక్కడ కామన్గా ఉన్నవి ఏమి ఉన్నాయి, 2 and 3 కామన్గా ఉన్నాయి. సో వాటికి ఉన్న లోయెస్ట్ పవర్ వేసుకోవాలి. ఇక్కడ 1 లోయెస్ట్ ఉంది, ఇక్కడ 3కి లోయెస్ట్ పవర్ 1 ఉంది, 2కి కూడా లోయెస్ట్ పవర్ 1 ఉంది. సో 2 3 ఆర్ 6. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ మీ హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, అంటే ఎల్సిఎం ఎలా చేసాం చూడండి. అంటే ఎల్సిఎం మనం ఎలా చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వచ్చాయో వాటికి ఉన్న హైయెస్ట్ పవర్ వేసి వాటిని మల్టిప్లై చేయాలి. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో కామన్ ఫ్యాక్టర్స్ రాసుకుని వాటికి ఉన్న లోయెస్ట్ పవర్ వేసి వాటిని మల్టిప్లై చేస్తే హెచ్సిఎఫ్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది చూడండి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, హెచ్సిఎఫ్ 6 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 36. ఈ ఎల్సిఎం 36ని నేను 6 ఇంటూ 6 అని రాయొచ్చు కదా. అంటే ఈ 6 హెచ్సిఎఫ్ అయింది కదా. సో దట్ మీన్స్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 6 times హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 6 times హెచ్సిఎఫ్. అంటే మీనింగ్ ఏంటి, హెచ్సిఎఫ్ టేబుల్లో 6 times ఎల్సిఎం వస్తుంది. దాన్ని బట్టి మనకి అర్థమవుతున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. అంటే మీనింగ్ ఏంటి, ఎల్సిఎం ఎప్పుడు ఇచ్చిన నెంబర్స్కే కంటే బిగ్ నెంబర్ వస్తుంది, హెచ్సిఎఫ్ ఎప్పుడు ఇచ్చిన నెంబర్స్ కంటే స్మాల్ నెంబర్ వస్తుంది. ఈ స్మాల్ నెంబర్ ఏదైతే వస్తుందో హెచ్సిఎఫ్, దీని టేబుల్లో ఎప్పుడు కూడా ఈ ఎల్సిఎం వస్తుంది. అంటే ఈ ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. That is a very very important point you need to remember, because basing on this you are going to solve your MCQs. Okay, so now coming to the next concept, that is relation between LCM and HCF. ఇప్పుడు 12కి 18కి ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 36. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 6. 6 మల్టిప్లై చేస్తే మీకు 216 వస్తుంది. అలాగే 12 and 18 మల్టిప్లై చేసినా మీకు 216 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ 2 నెంబర్స్కి అయితే మీరు ఎల్సిఎం చేశారో ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినా ఆ 2 నెంబర్స్కి వచ్చిన ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేసినా సేమే వస్తుంది ప్రోడక్ట్ అని చెప్తున్నాం. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మీరు 60 ఈజ్ ఈక్వల్ టు 5 12s ఆర్ 4 15s ఆర్ 6 10s ఆర్, అవునా. సో ఇక్కడ ఏమని రాయొచ్చు, 12 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 10 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో 12 ఇవ్వలేదు అనుకోండి, 12 దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టి 12 ప్లేస్లో మీరు ఫైండ్ అవుట్ చేయండి అంటారు. అదే మీ క్వశ్చన్లో ఈ 12 ఎల్సిఎం ఏదో అయ్యింది అనుకుందాం, అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నట్టు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 12 రావాలంటే ఏం చేస్తాం, ఈ 5ని ఇటువైపు తీసుకెళ్తాం. అలాగే ఈసారి ఇది హెచ్సిఎఫ్ అనుకుందాం, 5 హెచ్సిఎఫ్ అనుకుందాం. ఈసారి 5కి క్వశ్చన్ మార్క్ ఇస్తారు, 5 క్వశ్చన్ మార్క్ ఇస్తారు, మిగతా 3 ఇచ్చేసి ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, మీకు ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ రావాలంటే 12ని సైడ్ తీసుకెళ్ళి క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇక్కడ మీకు 5 వస్తుంది. సో దీన్ని బట్టి మనకి వచ్చిన న్యూ ఫార్ములా ఏంటమ్మా, ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా బేసింగ్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్ అనే కాన్సెప్ట్ మీద, మళ్ళీ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ అనే కాన్సెప్ట్ మీద బేస్ ఇస్తున్న సమ్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.